సార్ మీరు రాష్ట్రపతికి ట్వీట్ చేశారు, హైదరాబాద్ నగరాన్ని మరో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అని. మీ ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఏమిటి, అంటే ఏ కారణంగా మీరు అటువంటి డిమాండ్ చేశారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక ఇంట్లో ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి. సడన్ గా 2014లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తికి నువ్వు వేరే చోట నీకు రాజధాని మేము తయారు చేసిస్తాము, ఇల్లు తయారు చేసిస్తాము, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ ఇల్లు తయారైనంత వరకు నువ్వు ఇక్కడ ఉండొచ్చు, దానికి సుమారుగా 10 సంవత్సరాల టైం పట్టొచ్చు అని చెబితే ఆ వ్యక్తి నమ్మి ఆ ఇంట్లో కొనసాగుతాడు. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఆ ఇల్లు కట్టే ప్రయత్నం ఏదో ఫౌండేషన్ దాకా పడిందో లేకుంటే ప్లింత్ లెవెల్కి వచ్చిందో కూడా తెలియదు, కానీ ఆ వ్యక్తిని మటుకు ఇప్పుడు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకో 3 రోజులు అంటే 1వ తారీఖు. మరి ఆ వ్యక్తి ఏమవ్వాలి? ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? ఆ వ్యక్తి నమ్ముకున్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు అతనికి కావలసిన షెల్టర్, కావలసిన సదుపాయాలను సృష్టించలేకపోవడం వల్ల ఎవరైతే ఈ చట్టం చేశారో, ఎందుకంటే చట్టాలన్నీ కూడా మనకు ఫైనల్ గా రాష్ట్రపతి గారి ఆధ్వర్యంలో చట్టాలు రిలీజ్ అవుతుంటాయి, సెంట్రల్ నుంచి చేసిన యాక్ట్ కాబట్టి రాష్ట్రపతి గారు ఇందులో జోక్యం చేసుకొని, అయ్యో ఈ వ్యక్తికి ఇంకా ఇల్లు సరిగా నిర్మాణం అవ్వలేదు కాబట్టి ఆల్రెడీ తయారై ఉన్న ఇంటిలో ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ వ్యక్తిని ఉంచితే ఆ 2వ ఇల్లు తయారైన తర్వాత అతను ఇక్కడికి వెళ్ళొచ్చు అన్న ధోరణి తీసుకోవాలన్నది ప్రధానంగా నేను ట్వీట్ ద్వారా కోరిన అంశం. ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకసారి మీరు చూస్తే అందులో సెక్షన్ 5లో స్పష్టంగా రాశారు, అంటే హైదరాబాద్ అన్నది ఈ 2 రాష్ట్రాలకి కామన్ క్యాపిటల్ గా 10 సంవత్సరాల కన్నా తక్కువగా లేకుండా ఉంటుంది అని. ఆ తర్వాత అందులో 2వ సబ్సెక్షన్ లో ఏం రాశారంటే, ఈ గడువు ముగిసిన తర్వాత హైదరాబాద్ అన్నది తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ఉంటుంది, తర్వాత ఇంకొక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఉంటుంది అని చెప్పారు. ఈ పరిస్థితులలో మరి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని పరిస్థితి ఏంటి అన్నది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే నేను అమరావతి ప్రాంతంలో తిరిగాను. అమరావతి ప్రాంతంలో సుమారుగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అనే సిస్టమ్ లో పోగు చేసి అక్కడ చాలా మంది రైతులు వాళ్లకు కమర్షియల్ గాను తర్వాత రెసిడెన్షియల్ గాను ప్లాట్స్ ఇస్తామని వాళ్ళకి చెప్పి వాళ్ళ భూములన్నింటినీ తీసుకొని అక్కడ రాజధాని నిర్మాణం కొనసాగిస్తామని ఒక 9 నవనగరాలు కడతామని చెప్పేసి ఒక ప్లాన్స్ అవన్నీ వేసిన తర్వాత ఆ తర్వాత అందులో అనేక ప్రాసెస్ వల్ల ఇది డిలే అవడం జరిగింది. ఆ తర్వాత ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ లో కూడా 2 గ్రామాలు అక్కడ ససేమిరా ఒప్పుకోలేదు, మా భూమి ఈ ప్రాజెక్టుకు మేము ఇవ్వడము అంటే. అప్పుడు రాజ్యాంగంలో సవరణ కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఇంతకు ముందు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రొసీజర్ ఉంటుంది 2013, ఆ ప్రొసీజర్ ను సడలించి కేవలం జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చేస్తే అది ల్యాండ్ అక్వైర్ అవుతుందన్న ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఈ 33,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకొచ్చి ఆ తర్వాత టెంపరరీ బిల్డింగ్స్ అక్కడ కట్టడం జరిగింది. టెంపరరీ హైకోర్టు గాని, టెంపరరీ అసెంబ్లీ గాని, టెంపరరీ సెక్రటరియట్ గాని ఇట్లా నిర్మాణం జరిగింది. ఆ తర్వాత మధ్యలో ఈ గవర్నమెంట్ మారడం, ఆ తర్వాత వాళ్ళు కొత్త విధానాలను అమలు చేయడం, దాంతో ఈ అమరావతికి ఎవరు చూసుకుంటారు అన్న ఒక ముఖ్యమైన ప్రశ్న తెలియదు. యాక్చువల్ గా మీరు చూస్తే అమరావతి శంకుస్థాపనకి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చారు. ఆయన నీళ్లు తీసుకొచ్చి దానిలో ఇది నా కాంట్రిబ్యూషన్ అని చెప్పారు. ఆ తర్వాత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా జరుగుతున్న దాంట్లో కేంద్రం ఎక్కడా కూడా జోక్యం కల్పించుకున్నట్టుగా తెలియడం. ఎందుకంటే చంద్రబాబు గారు గాని, అంటే చంద్రబాబు గారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు మోడీ గారిని కలవడం జరిగింది. మరి ఎప్పుడైనా అమరావతి ఏమవుతుంది, అమరావతి ఏం జరుగుతుంది అని ఏదైనా ప్రశ్న ఎప్పుడైనా అడిగారా అన్నది కూడా ఎప్పుడు తెలియలేదు. అందువల్ల ఇటువంటి పరిస్థితులలో మరి మన ఆంధ్రప్రదేశ్ వాసులు ఏం చేయాలి? ఆ రాష్ట్రాన్ని, ఆ క్యాపిటల్ ని మనం కోల్పోవాలా ఇంకా కొన్ని సంవత్సరాలు? ఎందుకంటే అక్కడ అనేక ఆస్తుల డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంకా మిగిలిపోయింది, అది పూర్తిగా అవ్వలేదు. సుమారుగా 1,40,000 కోట్ల రూపాయల 1.4 lakhs crores 1,40,000 కోట్ల ఆస్తులు ఇంకా పంపకాలు సరిగా జరగలేదు. తర్వాత ఆల్ ఇండియా సర్వీసుల డిస్ట్రిబ్యూషన్ కూడా సరిగా అవ్వలేదు. సో ఈవెన్ ఈ పరిస్థితుల్లో మరి ఏం చేయాలి అన్నది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే
కామన్ గా ఏమి రాశారన్నది కూడా ఒక్కసారి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకసారి చూ. అందులో సెక్షన్ 5 లో హైదరాబాద్ అన్నది కామన్ క్యాపిటల్ గా ఉంటుందని రాశారు. ఆ తర్వాత మీరు సెక్షన్ 8 చూసుకుంటే గవర్నర్ ఎవరైతే ఉంటారో వారు ఈ 2 రాష్ట్రాలకి వాళ్ళు ఒకే గవర్నర్ ఉంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ కు ఇంకొక గవర్నర్ అపాయింట్ చేసే వరకు. తర్వాత 2 అడ్వైజర్లు ఉంటారు. ఎందుకంటే ఎవరైతే రాజధానిలో నివసిస్తున్నారో, హైదరాబాద్ లో నివసిస్తారో వారి సంరక్షణ కోసం, వారి యొక్క హక్కుల కోసం 2 అడ్వైజర్లను కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఒకరు ఐఏఎస్ నుంచి ఏపీవీఎన్ శర్మ గారని, ఐపీఎస్ నుంచి మన ఏకే మొహంతి గారని వారిని అపాయింట్ చేయడం జరిగింది. వారు ఇంకా కొనసాగుతున్నారు. నేను అది కన్ఫర్మ్ కూడా చేసుకున్నాను. వారు ఇంకా కొనసాగుతున్నారు. అంటే వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్ లో ఏమి రాశారంటే అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఇచ్చారు. అంటే జూన్ 1న వీళ్ళ టెన్యూర్ ఏమవుతుంది అన్నది కూడా ఇంకా ఎక్కడా క్లారిటీ. ఆ తర్వాత సెక్షన్ 30 తీసుకుంటే హైకోర్టు కూడా ఉమ్మడిగా ఉంటుందని అప్పుడు చట్టంలో రాయడం. ఎప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పడిన తర్వాత ఉమ్మడి హైకోర్టు విడిపోయి తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అని 2గా ఉంటాయి అన్నది రాయడం. కాబట్టి ఈ 3 కామన్ గా ఉన్నాయి. ఒకటి కామన్ క్యాపిటల్, రెండవది గవర్నర్, వారి అడ్వైజర్లు, తర్వాత కామన్ హైకోర్టు. కాబట్టి హైకోర్టు కొత్తగా వచ్చింది కాబట్టి హైకోర్టు విడిపోయింది. తర్వాత మన దగ్గర కొత్తగా గవర్నర్ అపాయింట్ చేశారు, కానీ ఈ అడ్వైజర్లు కంటిన్యూనే అవుతుంది. అంటే కామన్ క్యాపిటల్ లో ఉన్న ప్రజల యొక్క హక్కులను, వారి భద్రతను చూసుకోవడానికి ఇంకా వీళ్ళు కంటిన్యూ అవుతున్నారంటే కామన్ క్యాపిటల్ కంటిన్యూ అవుతుంది. సో ఇటువంటి పరిస్థితులలో మరి అమరావతి రాజధాని ఏర్పడకపోవడం వల్ల మరి ఏమవుతుంది అన్న దానికి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కానీ ప్రధానమైన పార్టీలు ఏవీ మాట్లాడలేదు. తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా దీని గురించి ఎక్కడా అంశం మాట్లాడనే లేదు. అంటే ఈ రాజధానిని ఎంత త్వరగా నిర్మిస్తాం, మరి ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు కూటమిలో ప్రచారం చేయడానికి, ఆయన కూడా ఏమీ మాట్లాడలేదు. మరి ఇటువంటి పరిస్థితులలో ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ క్యాపిటల్ అవ్వడానికి అన్నది ప్రజల ముందున్న ఒక ప్రధానమైన సమస్య. కాబట్టి నేనేమంటున్నానంటే ఒక రకమైన ఒత్తిడి, ఒక రకమైన ప్రెషర్ కేంద్ర ప్రభుత్వం మీద ఉండాలి అంటే దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఎందుకంటే ఎక్స్టెండ్ చేస్తే తప్ప ఆ యంత్రాంగం చెల్లించదు అన్నది నా ఉద్దేశం. అందుకనే రాష్ట్రపతి గారు దీనిలో దఖలు తీసుకొని దీనిలో వాళ్ళు ఆలోచించి ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ సెషన్ లో లేదు కాబట్టి చట్టాలు చేయలేము, చట్టాల్లో మార్పులు తీసుకురాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం రాష్ట్రపతి గారికి ఉంది. కాబట్టి వారు చొరవ తీసుకోవాలి అని చెప్పి ట్వీట్ చేయడం జరిగిందండి. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.